కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓల సంఘం వెళ్ళి అయ్యా మా సమస్యల మీద కాదు మేము పోరాటం చేస్తున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటానికి మీ పార్టీ మద్దతు తెలపండి అయ్యా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏం మాట చెప్పారో చూడండి. నాయకుడా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకున్నాడా, ప్రజల మనోభావాలు కనుక్కున్నాడా? ఏమీ లేకుండానే నేను ఉత్తరం ఇచ్చినాను, నేను వెనక్కి తీసుకోనాను. మీ భవిష్యత్ వెనక్కి తీసుకోకుండా ఉండడానికి. అయినా ప్రజల్లో ఏ అభిప్రాయాలు ఉన్నాయో ఆ అభిప్రాయాలను పరిగణలో తీసుకొని నువ్వు మాట్లాడాలే కానీ నేనేదో ఒక ఉత్తరం ఇచ్చినాను, ఆ ఉత్తరానికి కట్టుబడి ఉంటానని చెప్పినాడు. అంటే ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాడు. మరి ఈ రోజు కూడా కట్టుబడి ఉండవు. నీ పార్టీ పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారు? నికృష్టంగా పార్లమెంటు సాంప్రదాయాలను తుంగలో దొక్కే విధంగా, అందరూ ఈసించుకునే విధంగా, అసహించుకునే విధంగా ఇక్కడ మాత్రం ధర్నాలు చేస్తారు. పార్లమెంట్ లో సిగ్గు లేకుండా కూడా సస్పెండ్ చేయించుకున్నారు. అయినా సిగ్గు లేదు. ఇంత చేయాల్సిన కర్మేం మీకు పట్టలేదు. ఆ ఇబ్బంది ఏం అవసరం లేదు. ప్రజాస్వామ్య సాంప్రదాయాల ప్రకారం నువ్వు ఇచ్చిన ఉత్తరాన్ని విత్డ్రా చేసుకో. నేను ఆ దినం బుద్ధి లేక ఇచ్చినానే, ఇప్పుడు ముక్కు చెంపలేసుకొని విత్డ్రా చేసుకుంటానని చేసుకో. ఈ ప్రజానికం అంతా సంతోషిస్తారు కదా. అది చేయరంట. ఆయన బెల్లం కొట్టిన రాయి మాదిరి ఇంట్లోనే కూర్చుంటాడంట. మీరందరూ పోయి ఎగులేయండి, మీరందరూ పోయి ఎగులేయండి అని చెప్తారు. అందరూ వీధుల్లో పడాలంట, అరవాలంట, ఆయన మాత్రం ఇంట్లో కూర్చుంటాడంట. కానీ ఇదేం పద్ధతి అయ్యా? నువ్వు ఒక పార్టీకి అధ్యక్షులవు, ఈ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పాలించిన మాజీ ముఖ్యమంత్రి గారు, నీకు ఉండాల్సిన బుద్ధేనా ఇదే అంటాను. మరి ఏదో చేసే వాళ్ళు చేస్తున్నారు. పుడుకున బుద్ధి పుల్లలతో పెట్టినా పోదన్నట్టు ఆయన మరి ఏదో కష్టపడుతున్నాం, ప్రజల తరపున నిలబడినాం, ఏ ఇబ్బంది అయినా రాని అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలనుకున్నాం, సమగ్రంగా ఉంచాలనేది ధ్యేయంతోనే, పట్టుదలతోనే వైఎస్ఆర్సీపీ చేస్తుంటే ఇంట్లో కూర్చొని పత్రికల్లో లేనిపోని అభాండాలు రాయించుకుంటారు. మేము వచ్చాం ఢిల్లీకి, శాసనసభ్యులం, ఉన్న ఒక ఎంపీ, అందరం వచ్చాం ఇక్కడికి. రాష్ట్రపతి గారిని కలిశాం, ప్రధానమంత్రి గారిని కలిశాం, చెప్పాం ఈ విషయాలన్నీ. అయ్యా ఈ సమస్యలున్నాయి, సేద్యపు రంగం మీద నదీ జలాలు పెంచాలంటే అంత సులభమైన సమస్య కాదు. కొలితేసేదానికి లేదు. డ్రమ్ములతో ఏం డబ్బులు ఇచ్చి ఎత్తకరాలేదు ఈ సోనియా గాంధీ ఎక్కడి నుంచో నీళ్ళు. అయ్యి ఉన్న నీళ్ళని ఏదో పంచుకొని చుక్కో తేరడో పంటలు పండించుకోవాల్సిన నీళ్ళు అవి. ఎక్కడి నుంచో రా ఆమె పంచాలంటే ఆమె చేత కూడా కాదు. రాజధానిని కష్టపడి నిర్మాణం చేశారు, ప్రతి ఒక్కరూ చేశారు. మన రాజధాని ఎంతో బాగుండాలని, మహానగరాల్లో ఒక నగరంగా ఉండాలని కూడా మన వాళ్ళు నిర్మాణం చేశారు. అవతల బీహార్ ఉంది, వాటికి కూడా భువనేశ్వర్ ఉంది రాజధాని నగరం, కానీ అంత అభివృద్ధి కాలేదు. ఆ పక్కన బీహార్ ఉంది, వారి రాజధాని అంత అభివృద్ధి కాలేదు. అంతెందుకు మన రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలమైన ఉన్న యూపీలో కూడా వాళ్ళ రాజధానిని కూడా అభివృద్ధి చేయలే. కానీ 50 సంవత్సరాల తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏర్పడిన ఈ రాష్ట్రానికి అతి చిన్న పట్టణమైన హైదరాబాద్ను ఈ దినం మహానగరంగా నిర్మించాం. దినం కలకత్తాకు తీసిపోదు, ఢిల్లీకి తీసిపోదు, బాంబేకు తీసిపోదు, పక్కనున్న తమిళనాడులో ఉన్న చెన్నైకి తీసిపోదు, ఇటు బెంగళూరుకు తీసిపోదు. ఎందుకు నిర్మించామంటే కేంద్ర ప్రభుత్వం ఏ పరిశ్రమ ఇచ్చినా, ఏ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినా హైదరాబాద్ చుట్టూరే స్థాపించడం జరిగింది. విద్యాలయాలన్నీ ఇక్కడే స్థాపించడం జరిగింది. మన పట్నం గర్వకారణంగా ఉండాలా, దేశంలో తలమానికంగా ఉండాలా, అటువంటి రాజధానిని మనం నిర్మాణం చేసుకున్నాం. మరి ఆ రాజధానిని ఇది తుంచుతారంట. అందరూ 3 ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర ప్రజానికం నిర్మించినారు, కానీ మీరొక్కరే కాదు కదా, మీ సొత్తు కాదు కదా, మీ బాబు సొత్తు కాదు కదా. మరి దాన్ని డివైడ్ చేయడానికైతేనేం, దాన్ని తుంచడానికైతేనేం
మీరు టెంపరీగా ఉండండి, పర్వాలేదు, ఒక 10 ఏళ్ళు మళ్ళీ పోండి అంట అని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది సోనియా గాంధీ గారు అని చెప్పి నేను అడుగుతున్నా.